ఒకరిద్దరిని చదివించాలంటే ఆ కుటుంబం చాలా భారం అవుతుంది. కానీ నేటి సమాజంలో ఇద్దరిని చదివించాలంటే భారం అవుతున్న నేటి సమాజంలో కూటమి ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా తల్లికి వందనం వేస్తుంది. ఒకే కుటుంబంలో నలుగురు ఆడబిడ్డలకు తల్లికి వందనం లభించడంతో ఆ కుటుంబం కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కరపకు చెందిన కూడుపూడి శ్రీనివాస్ గారు, శాంతికి కలిగిన నలుగురు మహిళలు ఎవరైతే ఉన్నారో ఆడబిడ్డలు నేటి సమాజంలో ఆడపిల్లే భారం అనుకుంటున్న ఈ సమాజంలో నలుగురు కూడా ఆడబిడ్డల్ని ఒకే కుటుంబంలో వీరు పోషించుకుంటూ ఎంత కష్టమైనా సరే ఆ పిల్లల్ని చదివించుకున్న పరిస్థితి అయితే ఉంది. తల్లికి వందనము వీళ్ళు నలుగురికి పడడంతో ఆ కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉంది. అసలు ఈ తల్లికి వందనం వీరి యొక్క కుటుంబానికి ఏ విధంగా దోహదపడుతుంది? వీరి యొక్క చదువుకి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ తల్లిదండ్రులని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. తల్లికి వందనం పడిందండి. నలుగురికి కూడా పడింది. అసలు మామూలుగా జనరల్‌గా తల్లికి వందనం అన్నది పక్కన పెడితే 15,000 నలుగురు ఆడపిల్లని చదివించుకుంటూ ఒక భారంగా ముందుకు వెళ్తా అంటే మీరు భారం అని అనుకోవట్లేదు. వాళ్ళ కోసమే మీరు ఇంత పనికి వెళ్ళడం అన్నీ కూడా చేస్తున్నారు. కానీ ఇప్పుడు తల్లికి వందనం పడడంతో ఇది ఎంతో కొంత మీ కుటుంబానికి తోడ్పాటునిస్తుంది. పిల్లల ఫీజు కోసమో, పుస్తకాల కోసమో ఏదైనా సరే. ఎలా అనిపిస్తుంది అసలు? మాకు హ్యాపీగానే అనిపిస్తుందండి. ఈ సంవత్సరమే పడ్డాయండి మాకు. ఇప్పుడు రాక పడలేదండి మాకు. గత సంవత్సరం పడిందా? పడలేదండి. ఎందుకు పడలేదప్పుడు? కారు చూపిస్తుందని చెప్పేసి పడమన్నారండి. అప్పుడు కొంచెం మీకు బాధ అప్పుడు అనిపిచ్చేది మాకు కదా! బాధ అనిపించింది. అప్పుడు మేము చాలా కష్టపడుతున్నామండి. కష్టపడినా ఆడపిల్లలంటే మీకు తెలియనిది ఏముందండి ఖర్చులయ్యిని. అలాగని మేము అందరి దగ్గరికి తిరుగుతూనే ఉన్నాం. హ్మ్. ప్రభుత్వం నుంచి ఏమన్నా సాయం ఇప్పించండి నలుగురు అమ్మాయిలకి చదువు కోసం అని చెప్పేసి. చేత అన్నారు కానీ మాకు ఎవరు చేయలేదండి. హ్మ్. తర్వాత మొన్న లోకేష్ ఫౌండేషన్ నుంచి వెళ్ళామండి. హ్మ్. కలెక్టర్ గారికి ఫోన్ చేశారండి అక్కడ జనార్దన్ గారు. కలెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్తే ఆయన నేను చేస్తాను, నేను మాట ఇచ్చానంటే చేస్తానని చెప్పారండి. మాట ఇచ్చినట్టుగానే ఆయన చేశారండి. హ్మ్. డబ్బులు పడేలాగా. ఈ రోజుల్లో ఆడపిల్లని చదివించాలంటే చాలా కష్టపడాలి. ఆస్తులైనా ఉండాలి, లేదంటే బ్యాక్‌గ్రౌండ్ అలాంటిది మీరు డ్రైవర్‌గా పని చేసుకుంటూ, మీ మిసెస్ ఇంట్లో ఉంటూ, పిల్లల్ని చూసుకుంటూ, అసలు ఈ నలుగురు ఆడపిల్లల్ని చిన్న ఏజ్‌లో ఈ పిల్లల్ని నిజంగా మీరు చదివించుకుంటూ, ఈ విధంగా ముందుకు వెళ్తున్నారంటే నిజంగా చాలా హ్యాండ్సమ్. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఆర్థిక సహాయంతో పాటు ఇంకా మీరు ప్రభుత్వాన్ని ఏమైనా డిమాండ్ చేస్తున్నారా? డిమాండ్ అంటే ఏముందండి, సాయం పిల్లల కోసం ఏదన్నా చేయమని చెప్తున్నామండి. అనేది ముందుకొచ్చినవి ఉండాలి కదండి మరి. ఇప్పుడు ఈ డబ్బులు మీకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? ఈ డబ్బులు అంటే అండి పిల్లల పేరున వేసానండి. రేపొద్దున ఇటు నుంచి ఎటు ఏమన్నా కొంచెం ఇదవుతుందని చెప్పి పోస్ట్ ఆఫీస్‌లో కట్టానండి పిల్లల పేరున. హ్మ్. మిగతాయి కొంచెం ఉంచి బట్టలు గట్రా కొందామని ఉంచానండి. నలుగురు పిల్లల పేరు మీద పోస్ట్ ఆఫీస్‌లో ఏస్తారు అమౌంట్. హ్మ్. హ్మ్. ఇప్పుడు వీళ్ళని గవర్నమెంట్ స్కూలే కడప గవర్నమెంట్ స్కూల్‌లో చదువుతున్నారు. స్కూల్‌లో విద్య ఎలాగుంది? వాళ్ళకి ఏమేమి ఉచితంగా ఇస్తున్నారు? బాగానే ఉన్నదండి. బ్యాగులు ఇచ్చారు, షూలు ఇచ్చారు, బుక్స్ కూడా స్కూల్‌లోనే ఇచ్చారండి. హ్మ్. భోజనం గట్రా అక్కడే అండి. హ్మ్. అన్నీ బాగానే ఉంటున్నాయండి స్కూల్‌లో. ఏ క్లాస్ చదువుతున్నారు నలుగురు? ముగ్గురు సెవెంత్ క్లాస్ అండి. ఒక అమ్మాయేమో ఫిఫ్త్ క్లాస్ అండి. హ్మ్. బాగానే చెప్తున్నారు. ఇక్కడ బాగానే చెప్తున్నారండి బోర్డ్ స్కూల్‌లో. హ్మ్. హై స్కూల్‌లోను కూడా బాగానే చెప్తున్నారండి. బాగానే చూస్తున్నారు కూడా ఇంగ్లీష్ పిల్లల్ని. మీడియం కదండి. హ్మ్. టీచర్లు ప్రతిసారి మాకు ఏమన్నా ఫోన్ చేస్తారండి. హ్మ్. ఇలాగా బాగానే చదువుతున్నారు మీ పిల్లలు, ఎంకరేజ్ చేయండి, బాగా చెప్పండి ఇంటి దగ్గర కూడా అని చెప్తారు. హ్మ్. పిల్లలు ఏమంటున్నారు? మాకు డబ్బులు పడ్డాయని చెప్తున్నారా మీకు? చెప్తారండి. పిల్లలు చెప్తారండి. మరి వాళ్ళు అడగట్లేదా? అబ్బాయి యాప్‌లో చూసి మేడం గారు చూసి చెప్పారంటండి. ఆ అమ్మాయి ఇంటికొచ్చి చెప్పిందండి. డబ్బులు పడ్డాయండి డాడీ చూడమని చెప్పేసి. నేను వెళ్లి చూసాను డబ్బులు పడినాయండి. అలాగే ఈ విద్యార్థుల తల్లి కూడా ఉన్నారు శాంతి గారు. శాంతి గారితో కూడా మాట్లాడాం. అమ్మ నలుగురికి ఆడపిల్లలకి తల్లికి వందనం పడింది. లాస్ట్ ఇయర్ పడలేదన్నారు. ఏదో చిన్న సమస్య వచ్చిందని. ఈ ఏడాది పడింది. నిజంగా మీరు చాలా సంతోషిస్తున్నారు. నలుగురు ఆడపిల్లల్ని చదివించుకుంటూ నిజంగా ఫ్యామిలీ ముందుకు వెళ్తుంది. అసలు ఎలా అనిపిస్తుంది? ఒక బిడ్డతోనే ఈ రోజుల్లో చాలా అనుకునే రోజులివి. కానీ నలుగురు ఆడపిల్లల్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉందండి. కానీ ప్రభుత్వం ద్వారాగా చాలా సాయం అందిందని మేము సంతోషిస్తున్నామండి. ఫస్ట్‌లో అయితే మాకు ఏ సాయం అందలేదండి గవర్నమెంట్ ద్వారాగా కూడా. ఇంకా అలాగే పెంచుకుంటూ వచ్చామండి ఇప్పుడు దాకానే. ఆళ్ళు సాయం చేశారని గవర్నమెంట్ ఉంది కదా! సాయం చేస్తదని ఆశించామండి. అని మేము తిరగలేని చోట లేదండి. ప్రతి ఒక్కరి దగ్గరికి తిరిగామండి. ఎవరు కూడా సాయం చేయలేదండి మాకు. ఈ సంవత్సరం మాత్రం తల్లికి వందనం పడ్డదండి ఆళ్ళకి. దీనికి మేము చాలా సంతోషిస్తున్నామండి. కానీ ఇంతకు ముందు ఇప్పుడు ఏదైనా ముందు పిల్లలకి చదువు విషయంలో కానీ దేంట్లోన్నా సాయం చేయాలని గవర్నమెంట్‌ని కోరుకుంటున్నామండి.
కేవలం ఏదైతే అధిక ఫీజులు ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు ఉండడంతో, అలాగే గవర్నమెంట్ స్కూల్‌లో ఉన్నత విద్యను ఇవ్వాలనే ప్రభుత్వ లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. అవును. ఎంతో కొంత తోడ్పాటునిస్తే ఏదో విధంగా వాళ్ళకి ఆ చదువుకు అవును. ఉపయోగపడతదని ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశంగా పెట్టారు. అవును. నలుగురు ఆడబిడ్డలకి అంటే జనరల్‌గా ఉమ్మడి కుటుంబాల్లో ఇలా పడుతుంది. కానీ ఒకటే కుటుంబంలో మీ నలుగురు ఆడబిడ్డలకు పడింది. అది ఎలా చూడొచ్చంటారు? చాలా సంతోషంగా ఉన్నామండి. గత ఇంక ప్రభుత్వాలు ఒకళ్ళకే ఇచ్చారు. అవునండి. అవును. ఇప్పుడైతే ఇంక నలుగురికి పడ్డాయండి. అప్పుడైతే ఒకరికే అన్నారు గానీ ఇప్పుడు నలుగురికి పడ్డాయండి. ఈ ఈ పథకం ద్వారాగా మాకు కుటుంబానికి చాలా సహాయం జరిగిందండి. ఎందుకంటే ఆనందంగా మేము ఇంకేం మాట్లాడలేమండి. చాలా సంతోషంగా ఉందండి. మా పాపలకైతే నలుగురికి పడ్డాయండి. చా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, టీడీపీ జగన్ సుబ్బు గారికి చాలా రుణపడి ఉంటామండి మేము. మా కుటుంబం అంతా. ఈరోజు సుబ్బు గారు కూడా పిల్లలకి సన్మానం కూడా అవునండి. చేశారు. అవును. సుబ్బయ్య గారు కూడా చాలా ఆనందంగా ఉన్నారండి. ఎందుకంటే ఆళ్ళెప్పుడు కూడా మేము వెళ్తే ఆయన వెంటనే సొంత ఆడపడుచులాగా నన్ను చూసి పిల్లల్ని కూడా చాలా సంతోషంగా ఎక్కడ పడితే అక్కడ తిప్పారండి. పార్టీ ఆఫీస్‌కి తీసుకెళ్లారండి, కలెక్టర్ ఆఫీస్‌కి తీసుకెళ్లారు. మళ్ళీ సచివాలయంకి తీసుకెళ్లారు, మండల ఆఫీస్‌కి తీసుకెళ్లారండి. ఆర్టీ ఆఫీస్ కూడా తీసుకెళ్ళి ఆయనే దగ్గరుండి మొత్తం అన్నీ తీసి మా కుటుంబానికి ఇలాగే ఈ రోజుని 52 ఏళ్ళు అంటే ఏంటండి ఆయన ఎట్టిదండి. చంద్రబాబు నాయుడు గారండి ఈయన అమలులో మాకు చేయికిచ్చారు అంతేండి. ఆయన అమలు పరిచారండి. ఈయనేమో మాకు చేతికి అందించారండి. ఆయనకి మేము చాలా రుణపడి ఉంటామండి. అలాగే విద్యార్థులు కూడా ఉన్నారు. నలుగురు అక్క చెల్లెలు ఒకే చోట ఉండి చదువుకుంటున్నారు. తల్లికి వందనం పడిందా? పడింది. ఎంత పడింది? 52,000. నీ ఒక్కదానికి ఎంత పడింది? 15,000. ఎలా అనిపిస్తుంది మరి లోకేష్ గారికి ఆళ్ళకి ఏం చెప్తావు? థ్యాంక్స్ చెప్తాను. ఏం చేస్తారు ఆ డబ్బులతో? పోస్ట్ ఆఫీస్‌కి కడతాము. అవునా? మరి స్కూల్‌లో అన్ని ఫ్రీయేనా? ఎస్. ఏం పేరు నీ పేరు? ఏం క్లాస్ చదువుతున్నావు? కుసుమ సాయి అండి. 5th క్లాస్ ఏ చదువుతున్నా. స్కూలు? మోడల్ ప్రైమరీ స్కూల్, ఇంగ్లీష్ మీడియం. కడప? ఎస్. నువ్వేం చదువుతున్నావమ్మా? 7th క్లాస్ చదువుతున్నా. ఏ స్కూలు? ఎస్ఎన్ జడ్పీపీ హై స్కూల్. ఓకే. మీ నలుగురు అక్క చెల్లెలేనా? ఒకటే ఫ్యామిలీయా? ఉంటే ఫ్యామిలీ. నీకు పడింది తల్లికి వందనం? పన్ను. నలుగురికి పడింది బోలెడు డబ్బులు వచ్చి ఏం చేస్తారు డబ్బులతో? పోస్ట్ ఆఫీస్‌లో లాస్ట్ ఇయర్ రాలేదా? రాలేదు. ఉందని చూపించారు డాడీ. ఇప్పుడు వచ్చింది. నువ్వేం చదువుతున్నావమ్మా? 7th క్లాస్ చదువుతున్నా. ఏ స్కూలు? ఎస్ఎన్ఎంఎస్ మీ నలుగురు ఒకటే స్కూలా? ఆ. క్లాసులు వేరు. నువ్వేం చదువుతున్నావు? 7th క్లాస్. ఎలా అనిపిస్తుంది తల్లికి వందనం పడ్డాయి డబ్బులు? హ్యాపీగా అనిపిస్తుంది. నలుగురికి పడ్డాయి. చాలా హ్యాపీగా ఎవరేసారు డబ్బులు? నారా లోకేష్ గారు, ఎవరైనా? చంద్రబాబు నాయుడు. ఏం చెప్తున్నారు మరి మీ మంత్రి గారికి? థ్యాంక్స్ చెప్తున్నాను. ఏం చేస్తారు ఆ డబ్బులతో? పోస్ట్ ఆఫీస్ లో మొత్తం వేసేసుకుంటారా? మరి బట్టలు కొనుక్కోరా? ఇంట్లో ఇది చూసాం కదా, ఆ కుటుంబము తల్లికి వందనం పడడంతో కేవలము ఆ కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక భరోసా కలిపిందని ఆ కుటుంబం అయితే చెప్తుంది. అలాగే పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత విద్య కాకుండా అన్ని కూడా మౌలిక సదుపాయాలు, యూనిఫామ్స్, పుస్తకాలు కూడా అన్ని ఫ్రీగానే ఇస్తున్నారు. మాకు ఇంక వేరే ఖర్చు ఏముంటుంది, చక్కగా ఈ డబ్బులు మేము పోస్ట్ ఆఫీస్‌లో సేవింగ్ చేసుకుంటున్నాం అని చెప్పి కూడా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది తాజా పరిస్థితి.